మై ఛానల్. ఈ వీడియోలో అయితే నవరాత్రుల సందర్భంగా మా గద్దెలోని నవదుర్గమ్మ పూజ శుక్రవారం నాడు ఎలా జరిగిందో చూద్దాం రండి. నాతో పాటు మీరు చూసేద్దాం రండి. ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయిపోయిందన్నమాట. మా అమ్మవారికి అయితే ఈరోజు గారెల ప్రసాదం చేశాను. ఇంకా మా గద్దెలో తల్లికైతే చీర జాకెట్టు పసుపు కుంకుమ పట్టుకెళ్తున్నాను. అయితే నాతో పాటు మీరు కూడా అక్కడ పూజ ఎలా జరిగిందో చూద్దాం రండి. ఇదైతే మా ఇంటి ముందు అన్నమాట. మా ఇంటి ముందు బొమ్మను పెట్టాం కదా, అక్కడ ఇంత కలర్ఫుల్గా అయితే ఉంది. పండగంతా మా ఇంటి ముందు ఉన్నట్టే ఉందన్నమాట. ఇప్పుడైతే మేము మా పీఠం దగ్గరికి వచ్చేస్తున్నాం. మేము రాబోతుకే పూజ అంతా స్టార్ట్ అయిపోయి ఇక అభిషేకాలు కుంకుమ పూజ కూడా అయిపోయింది. ఇక్కడైతే మా గురుభవాని అమ్మవారి ముందు కూర్చొని పూజ చేస్తున్నారు. ఈరోజు ధనలక్ష్మి అవతారం అన్నమాట. నేనైతే పూజ చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకొని కిందకైతే వచ్చాను అనమాట. అక్కడైతే హారతి ఇచ్చేస్తున్నారు. తిను మా గురుభవాని పెద్ద కుమార్తె షర్మిలాదేవి పూజలన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు మంత్రపుష్పం జరుగుతుంది. ఈ వీడియో శుక్రవారం నాడు అయ్యింది, కానీ ఇప్పటి వరకు వేయడం అవ్వలేదు. ఎందుకంటే చుట్టుపక్కల సౌండ్లు ఎక్కువైపోయి వాయిస్ ఇవ్వడం అవ్వలేదు. కార్యక్రమం స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా చక్కటి అవతారం, చాలా పవర్ఫుల్ అవతారం. 10 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి 11 రోజుల అవతారాలు వస్తాయి. మేమైతే ఎప్పుడు రావు. 2016 వచ్చింది, మళ్ళీ 2025, మళ్ళీ 2034 వస్తుంది అది కైతన. అలాగే ఏంటంటే విశిష్టమైన రోజులు 11 రోజులు కూడా. అందుకని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా కూడా కోరుకున్నట్టుగా అవుతుంటుంది అనమాట. ఎవరైనా సరే మాల వేసాము మేము ఏ చేసాము అనుకోకూడదు. మాల వేసిన తర్వాత ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నామన్నది ఉండాలి. అలాగే మాల వేయకుండా కూడా దీక్ష చేసినట్టుగైతే మాల వేసిన కూడా పనికిరాదు శివుల దగ్గర. ఎందుకంటే మన మాల వేసిన లెక్కల్లో కొద్దిగా ఉంటాం. ఆ శివులను కూడా చాలా మంది మాల వీరులు కూడా మనకన్నా ముందు లేచిపోయి ఉదయాన్ని వేసిపోయి అది తలని ఎత్తుకొని అలాగే ఇల్లు గుమ్మలు కడుక్కొని మనకన్నా ముందు ఆడలు ఎక్కువ బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి కూడా ప్రయోజనం ఉంటుంది. మాల వేసినట్టుగా కాదు తెలియదు. మాల వేయలను కూడా మీరు ఎంత చేస్తే అంత కలుగుతూ ఉంటుంది ఆ భక్తి శ్రద్ధలు. అందుకని దయచేసి ఈ 10 రోజులు 10 సంవత్సరాలు ఒక్కసారి ఇలాంటి నవరాత్రులు వస్తూ ఉంటాయి. అలాంటి నవరాత్రులు మళ్ళా వచ్చాయి ఇప్పుడు. అందుకని ఈ రోజు శుక్రవారం మనం దేనికైనా సరే ముందు ప్రజెంట్ దేనికి ఇస్తాం తల్లి? ధనలక్ష్మి దేవతకి ఇస్తాం, అవునా కదా? ఎవరైనా ఏదన్నా సరే నాకు ధనలక్ష్మి దేవత కావాలి. ఏ దేవతలో ఏ దేవత మంది అందరినీ ఎట్టుకో 10-15 మంది దేవతని, గృహలక్ష్మి, మహాలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వీళ్ళందరూ ఎవరు కావాలంటే ధనలక్ష్మి కావాలంటారు అందరూ కూడా. ఎందుకంటే ధనం ఉంటేనే ఏదో మనం చేయగలం. మరి అలాంటి ధనలక్ష్మి దేవత రోజు ఈ రోజు. అందుకని భక్తి శ్రద్ధలతో మీరు అందరూ కూడా చేసినట్టుగా బాగుంటుంది తల్లి. అదే విధిగా దేవత వచ్చినది
ఇంకా ఇప్పుడైతే పడి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే హారతి అవుతుంది. దీని తర్వాత క్షమాపణ మంత్రం. ఈరోజు మరి నీకు పూజ చేసి ఉంటున్నా పూజలు తప్పులు ఉంటే మన్నించి తల్లి. అదేవిధంగా తల్లి భవానీలు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తల్లి. ఆ కోరికగా మీ తమ్ముడిగా పోతురాజు కూడా ఇస్తున్నాను తల్లి కోరిక తల్లి. అదేవిధంగా శివులు కూడా ఇచ్చారు తల్లి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకి బుద్ధిని జ్ఞానాన్ని, కుర్రవాళ్ళకి ఉద్యోగాల్ని, పెద్దవాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించి లోకమాత శ్రమించారు మొదలు మాత మంత్రం. అలాగే దేశం తల్లి భవానీలు శివుల వాళ్ళు ప్రదక్షిణం యానకాని జయ పాపాపనిం జంత కృతే కృతే నిత్యేతాని దానం ప్రదక్షిణం పాపదే పాపపాపం పాపకరం రక్ష రక్ష భువనేశ్వరి రక్ష రక్ష మహేశ్వరి శ్రీ నవదుర్గాంబికా నమః. సాయంత్రం గంధ ప్రదక్షిణ నమస్కార సాష్టాంగ అపరాధ నమస్కారం సమర్పయామి. అలాగే తల్లి నమోస్తుతే జ్ఞానముతో గాని విజ్ఞానముతో గాని మనశ్చేత గాని వాక్యాత గాని కర్మచేత గాని చూసినా చేసినా తలచినా తప్పు ఒప్పులను అందించమ్మా. ఓం భీమకారాధ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకవై చరాచర దేవకోటిని పరిపాలించు దేవతామూర్తివై నవదుర్గమ్మ తల్లి పాదపద్మలై మాకు శరణం శరణం శరణమమ్మ నవదుర్గా భవాని. శరణం శరణమమ్మ కనకదుర్గా భవాని. శరణం శరణమమ్మ చండీ భవాని. శరణం శరణమమ్మ ధనలక్ష్మి దేవత. శరణం శరణమమ్మ గ్రామ దేవత కుంచమామ తల్లి. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.
శాంతి శాంతి శాంతి. సరివేదన సుఖనోభవంతు తల్లి, అందరూ బాగుండాలి తల్లి, అందరూ ఉండాలి తల్లి. జయ